టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రోజుకు 2-3 సభలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇవాళ కర్నూలుతో పాటు అనంతపురంలో స్థానిక నేతలు ఏర్పాటు చేసిన రోడ్ షో బహిరంగ సభల్లో ఆయన పాల్గొనున్నారు. మొదట కర్నూలు జిల్లాలోని ఆలూరులో ఆయన ప్రచారాన్ని నిర్వహిస్తారు. అనంతరం రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్లో రోడ్ షోలో ఆయన పాల్గొనున్నారు. బహిరంగ సభ అనంతరం చంద్రబాబు అనంతపురంలోనే బస చేయనున్నారు. ఇక అధినేత ప్రచారానికి వస్తూ ఉండడంతో ప్రజలు, స్థానిక నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రోజుకు 2-3 సభలతో ప్రజలకు వెళ్తున్నారు. ఇక ఇవాళ కర్నూలుతో పాటు అనంతపురంలో స్థానిక నేతలతో ఏర్పాటు చేసిన రోడ్ షో బహిరంగ సభల్లో ఆయన పాల్గొనున్నారు. మొదట కర్నూలు జిల్లాలోని ఆలూరులో ఆయన ప్రచారం నిర్వహిస్తారు. అనంతరం రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్లో రోడ్ షోలో ఆయన పాల్గొంటారు. బహిరంగ సభ అనంతరం చంద్రబాబు అనంతపురంలోనే బస చేయనున్నారు. ఇక అధినేత ప్రచారానికి వస్తూ ఉండడంతో కూడా ఇప్పటికే ప్రజలు, స్థానిక నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రైట్, ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, చంద్రబాబు స్పీడ్ పెంచేసినట్టు తెలుస్తుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రోజుకు 2-3 సభల్లో కూడా ఆయన పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. ఏంటి ప్రజాగళం యాత్రకు సంబంధించిన అప్డేట్స్? చందు, ఈ రోజు ఏదైతే ప్రజాగళం యాత్రలో భాగంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా అలాగే అనంతపురం జిల్లాలో అయితే పర్యటన అయితే జరుగుతోంది. ఈ రోజు మధ్యాహ్నము సుమారు 2 గంటల సమయంలో ఆయన ఆలూరుకు చేరుకోనున్నారు. ఆలూరుకు సంబంధించి ఆలూరు పట్టణ శివారులోని అగ్రహారం కొండల్లో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. దీనికోసం అక్కడికి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆలూరుకు చేరుకోనున్నారు. అనంతరం అక్కడి నుంచి ఆలూరు పట్టణంకు రోడ్ షో అయితే నిర్వహిస్తారు. రోడ్ షోలో చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. సాయంత్రం 3 గంటలకి చంద్రబాబు ఇక్కడైతే ఈ ఆలూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో ప్రసంగిస్తారు. ప్రజాగళం యాత్రలో అయితే ఆయన పాల్గొనున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు అలాగే కార్యకర్తలు అలాగే ప్రజలు, ఆలూరు పట్టణ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్లుగా అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. ఎవరైతే టీడీపీ సమన్వయకర్త ఎవరైతే ఉన్నారో వైకుంఠం ప్రభాకర్ చౌదరి, అలాగే జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి, అలాగే ఆలూరు టీడీపీ అభ్యర్థి వీరభద్రగౌడ్ అందరు కలిసి ఈ సభను సక్సెస్ చేయాలనేసి మొత్తం మీద అయితే అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. ఏదైతే మధ్యాహ్నం 3 గంటలకు ఆలూరు పట్టణంలో నిర్వహించనున్న ప్రజాగళం యాత్రలో అయితే పాల్గొనున్నారు. అక్కడ ప్రసంగిస్తారు ప్రజలను ఉద్దేశించి. అనంతరం అక్కడ ఎక్కడైతే ఆలూరు పట్టణంలో ప్రజాగళం యాత్ర ఏదైతే సభ ముగిసిన తర్వాత అనంతరం ఆయన అనంతపూర్ జిల్లాకైతే వెళ్ళనున్నారు. ఎక్కడైతే ఈ ఆలూరు పట్టణ శివారులోని ఏదైతే మొత్తం మీద ఆలూరు పట్టణ శివారులో ఎక్కడైతే హెలిప్యాడ్ ఏర్పాటు చేశారో దీనికి సంబంధించి అక్కడి నుంచి ఆయన అనంతపూర్ జిల్లా కణికల్లోకి రానున్నారు. మొత్తం మీద సాయంత్రం 4:50 ఆలూరు అగ్రహారం కొండ వద్ద హెలిప్యాడ్ లో బయలుదేరి 5:10 అనంతపూర్ జిల్లాలోకి ప్రవేశించనున్నారు. అక్కడ కనకల్లు క్రాస్ రోడ్డు హెలిప్యాడ్ కి అయితే చేరుకుంటారు. సాయంత్రం 5:15 హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 5:20 కనకల్లు బస్టాండ్ సెంటర్ చేరుకోనున్నారు. 6 గంటల నుంచి 7 గంటల వరకు ప్రజాగళం బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. అనంతరం 7:40 అక్కడి నుంచి బయలుదేరి శ్రీ విద్యానికేతన్ ఉన్నటువంటి ఏదైతే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. అక్కడే రాత్రికి చంద్రబాబు బస చేయనున్నారు. మొత్తం మీద అయితే 2 జిల్లాల నాయకులు అయితే మొత్తం మీద అయితే టీడీపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఇటు కర్నూలు జిల్లా అలాగే అనంతపూర్ జిల్లాకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అయితే టీడీపీ నాయకులు పూర్తి చేయడం జరిగింది. చంద్రబాబును సక్సెస్ చేయాలన్న టార్గెట్ తోనే మొత్తం మీద ఉత్సాహంతో కొత్త జోస్తో అయితే ముందుకెళ్తున్నారు టీడీపీ నాయకులు. ఓకే హేమంత్, రైట్, థ్యాంక్ యూ.